తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు దత్తాత్రేయుని అంశతో ఆవిర్భవించిన వాడు శ్రీ సాయిబాబా. శ్రద్ధ సబూరి నినాదంగా అవతరించిన యోగి పుంగవుడాయన. తన సత్యవాక్కులతో జగతిని జాగృతం చేసిన సాయికి నేడు ఊరు వాడ అనేక మందిరాలు వెలసి సాయి సేవలతో పునీతమవుతున్నాయి. అలాంటి నేపథ్యంలో నిర్మించిన మరో సాయి సన్నిధానం మర్లపాడు శ్రీ సాయిబాబా దేవస్థానం. ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ దివ్యమందిర విశేషాలను నేటి తీర్థయాత్రలో తెలుసుకుని తరిద్దాం రండి. సాయి భక్తులైన జట్టి సాయిబాబారెడ్డి, నారాయణమ్మ అనే దంపతులు ఇక్కడ ఈ ప్రదేశంలో సాయి ఆలయాన్ని నిర్మించాలని తలంచారు. గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేయాలని సంకల్పించారు. వారి సత్సంకల్పానికి అనుగుణంగా చెరకు వెంకటేశ్వరరావు, లక్ష్మీదేవి దంపతులు ఆలయానికి స్థలాన్ని కేటాయించగా ఆ స్థలంలో సాయి ఆలయ నిర్మాణం జరిగింది. పరిపూర్ణమైన వైరాగ్యం, సంపూర్ణమైన జ్ఞానం, అపారమైన కారుణ్యం ముప్పేటగా అల్లుకున్న మహనీయ మూర్తి సద్గురు షిరిడీ సాయినాథుడు. మనుషుల్లో దైవంగా నడయాడిన బాబా మతాలకు అతీతమైన మానవత్వాన్ని ప్రబోధించి ఈ లోకాన్ని నడిపించేది ఒక్కడే అంటూ దిశానిర్దేశం చేశారు. బాబా వాక్కుల సారాంశంగా తమ జీవిత గమ్యాన్ని మార్చుకున్న భక్తులెందరో బాబాను దైవంగా పూజిస్తూ ఆయన సేవలో తరిస్తున్న వారెందరో. అలా కొంతమంది భక్తుల భక్తికి నిదర్శనంగా రూపుదిద్దుకున్న దివ్యాలయం మర్లపాడు శ్రీ సాయిబాబా ఆలయం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం నుంచి విజయవాడ వెళ్లే దారిలో 12 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది ఈ ఆలయం. 1996వ సంవత్సరంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయం మర్లపాడులో వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక ధామంగా వినుతకెక్కింది. సాయి భక్తుల పాలిటి భవ్య ఆరామంగా ఇది విలసిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అంతకు మించి ఓ దివ్య సాయి ఆలయంలోకి వచ్చామన్న అనుభూతి ఈ ఆలయానికి వచ్చిన భక్తుల్ని కట్టిపడేస్తాయి. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఆలయ ప్రవేశానికి ముందే కొలువుదీరిన ఆ స్వామి భారీ విగ్రహ రూపంలో కానవస్తాడు. ఆ స్వామి విగ్రహ రూపాన్ని దర్శించిన వారు తన్మయానంద భరితులవుతారు. స్వామి దివ్యమంగళ ప్రతిమను వీక్షించి ఆధ్యాత్మిక రసాస్వాదనలో మునిగి తేలుతారు.
శక్తి నీ దివ్య కీర్తి నే పొగడతరమా రవితేజ హనుమా నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడతరమా రవితేజ హనుమా. శ్రీ రామభక్త హనుమంతుని దర్శించుకున్న భక్తులు అనంతరం సాయిబాబా మందిర ప్రాంగణంలోకి వస్తారు. గర్భాలయంలో ఆశ్రిత జన రక్షకుడు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన సాయి చిరుమంద హాసంతో దేదీప్యమానంగా దర్శనమిస్తాడు. ఆప్తులను అనాథలను అనుగ్రహిస్తూ జగదానంద కారకంగా విగ్రహ రూపంలో కానవస్తాడు. సాయి దివ్యమంగళ తేజో విరాజమానమైన విగ్రహాన్ని దర్శించిన భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందానికి గురవుతారు. షిరిడిని తలపించే ఈ గర్భాలయంలో సాయినాథుని దివ్యమంగళ పాలరాతి మూర్తి అందంగా కానవస్తుంది. సాయి పాలరాతి మూర్తిని దర్శించుకున్న భక్తులు సాయి సేవలో మునిగి తేలుతారు. జననము నీవే మరణము నీవే జననము నీవే మరణము నీవే జనన మరణ చక్రము నీవే జననము నీవే మరణము నీవే జనన మరణ చక్రము నీవే దైవము నీవే సాయి మా దైవము నీవే సాయి. సాయి పాదాలను తలవంచి తాకి అది తమ జన్మల అదృష్ట భాగ్యంగా భావించి ప్రణామాలు అర్పిస్తారు. తమ కోర్కెలు విన్నవించుకుని సాయిని మనసా వాచా పూజిస్తారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవతా మందిరాలకు బయలుదేరి వెళతారు. భక్తి విశ్వాసాల మేలు కలయికగా కానవచ్చే ఆయా మందిరాలన్నీ సాయి లీలా విశేషాలతో పునీతమయ్యాయి. ఆ మందిర విశేషాలను చూద్దాం రండి. శ్రీ సాయినాథుని మూలమూర్తికి ఎడమవైపు భాగంలో విఘ్నాధిపతి వినాయకుని మందిరం ఉంది. భక్తులు ముందుగా ఈ మందిరంలో కొలువుదీరిన వినాయకుణ్ణి భక్తితో దర్శించుకుంటారు. విఘ్నరాజా నిన్ను బ్రోచదమయ్యా అనాథ రక్షక అంటూ స్వామికి ప్రణామాలు అర్పిస్తారు. వినాయకం సచ్చిదానందదాయకం నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. శ్రీ సాయి మందిరంలో విఘ్నేశ్వర స్వామి ఆలయానికి కొంచెం సమీపంలో ధుని నెలకొని ఉంది. ఈ ధుని చుట్టూ భక్తులు భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. మనలోని కామక్రోధాదులను భేదభావాలను సమూలంగా మండించి పరిపూర్ణమైన మనస్కులుగా దైవారాధన చేయడమే ఈ ధుని ఆంతర్యంగా చెబుతారు. మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దే ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం భక్తులు నమస్కారాలు అర్పించుకుంటారు. సుందర రూపా సుబ్రహ్మణ్యా
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని మూర్తులున్నాయి. భక్తులు ఆ మూర్తుల్ని కూడా దర్శించుకొని హారతులు స్వీకరిస్తారు. దత్తాత్రేయుడి అంశగా పూజలందుకుంటున్న జగద్గురుడు సాయి లీలామృతం వర్ణనాతీతం. ఆయన లీలా విశేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పిలిచిన పలికే దైవంగా, అనాథ రక్షకుడిగా నిత్య నీరాజనాలందుకుంటున్న బాబా సేవలో తరిస్తున్న కొంతమంది భక్తుల మనోగతాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెలుగు నీవే, చీకటి నీవే, వెలుగు నీవే, చీకటి నీవే, వెలుగు చీకటి చిత్రము. సబ్కా మాలిక్ ఏక్ హే అంటూ జనజీవన స్రవంతిని కదిలించిన మహామహిమాన్వితుడు సాయినాథుడు. ఆ సాయినాథుడి అపార కరుణామృతం అందరి మీద వెల్లివిరియాలని కోరుకుంటూ సెలవు.